కన్నీటితో నీవు దేవునికి ఎప్పుడైతే కన్నీటితో మొదలుపెడతావో, దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీటితో నీవు ఎలుగెత్తి పెద్దగా నీవు కన్నీరు కార్చి అని పిలుస్తావో, దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన మాట్లాడే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు, అభిషేకించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నీ పిలుపు విని స్పందించే దేవుడు ఆయన. యేసు ప్రభు నీ పిలుపు విని దగ్గరికి వచ్చే దేవుడు. ప్రియమైన సోదరి సహోదరుల గమనించండి, ఒక గుడ్డివాడు ఉన్నాడు. పుట్టుకతోనే గుడ్డివాడు. మరి ఆయనకి పెళ్ళైందో లేదో తెలియదు, భార్య పిల్లలు ఉన్నారో తెలియదు, కానీ ఆ పుట్టుకతోనే గుడ్డివాడు ఎన్నో మందులు వాడవచ్చు, ఎన్నో ఆయుర్వేదాలు వాడవచ్చు, అవన్నీ కూడా ఆయన పని చేయకపోయిండొచ్చు. అయితే ప్రియమైన దేవుడుంటారా, నాకు పుట్టుకతో గుడితనం ఉంది, నేను ఎలా చూడగలను, నేను చూడాలని ఆశపడుతున్నాను, ఎవరు నాకు చూపించానని చెప్పి అతను అనేక దేవతలు పూజించి ఉండవచ్చు. అయితే అన్ని అయిపోయిన తర్వాత చివరికి ఆ పుట్టుగుడ్డి వాడు ఏం చేశాడంటే, యేసు ప్రభు అనే ఒక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన గుడ్డి వాళ్ళని నడిపిస్తున్నాడు, గుడ్డి వాళ్ళకి చూపిస్తున్నాడు, చంద్రరావు బాగా చేస్తున్నాడు, జలాత్మను బాగా చేస్తున్నాడు, దురాత్మ వదులుతున్నాడు, అనేక భయంకరమైన రోగాల నుంచి, మరణకర రోగాల నుంచి అనేకులు బాగు చేస్తున్నాడు. ఆయన నన్ను కూడా బాగు చేస్తాడు అని ఒక విశ్వాసంతో, ఆశతో ఆ గుడ్డివాడు యేసు ప్రభువుకి మొదలుపెట్టడం మొదలుపెట్టాడు. తను ఎక్కడున్నాడో ఆ శ్రమలో ఉండి యేసు ప్రభువా రాజాని చెప్పేసి ఆయన ఆ గుడ్డివాడు ప్రభు గురించి ఎలుగెత్తి మొదలుపెడుతున్నాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నా వైపు చూడు, నాకు చూపు దయచేయి అని రోజు మొదలు పెడుతున్నాడండి. రోజు ఏడుస్తున్నాడు, పెద్దగా అరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు గడిచుండొచ్చు. అయినా కానీ అతని విశ్వాసము సడలిపోలేదు. ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రభు నా దగ్గరికి వస్తాడు, నన్ను బాగు చేస్తాడు. ఇతను గుడ్డివాడు, ఇతను పోవాడు, దారి కనుక్కొని పోయాడు కనుక యేసు ప్రభు రావాలి, నన్ను బాగు చేయాలని చెప్పేసి ఎలుగెత్తి భయంకరంగా అరుస్తూ రోజు ప్రార్థన చేస్తున్నాడు. పెద్దగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ మద యేసు ప్రభు చెవికి వినపడింది. హల్లెలూయా. గమనిస్తున్నారా, యేసు ప్రభువు ఒకరోజు ఆ మార్గం గుండా, వీధి గుండా పోతూ ఉన్నాడు. ఆ వీధి పక్కనే గుడ్డివాడు కూర్చొని ఉన్నాడు. ఎలుగెత్తి పెద్దగా అరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆయనతో పాటు యేసు ప్రభుతో పాటు అనేక వేల మంది ఉన్నారు అక్కడ. ఓ పేదవాళ్ళు ఉన్నారు, పోతే ధనవంతులు ఉన్నారు, అనేక రకాల జబ్బులు కలిగిన వాళ్ళు ఉన్నారు, సమస్యలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆయనతో పాటు జ్ఞానులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు కూడా ఉన్నారు. వారందరి మీద ఆయన దృష్టి లేదు, కానీ ఆ గుడ్డివారి మీద ఆయన దృష్టి పడింది. ఆయన వారందరూ మాటలు ఆయన చెవులు పడలేదు, కానీ ఆ గుడ్డివారి ప్రార్థన మొల యేసు ప్రభు యొక్క చెవులు పడిందండి. గమనిస్తున్నారండి, మనం అనుకుంటాము మనం చాలా తక్కువ స్థాయిలో ఉన్నాము, పేదవాళ్ళము, మన మొల దేవుడు ఆలకిస్తాడా? ప్రియమైన దేవుడు బిడ్డ,
బాగు చేస్తాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు యేసు ప్రభువారు. ప్రియమైన గమనించండి మీరు. ఎప్పుడైతే ఆ భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు గుడ్డివాడు, వెంటనే ఆ గుడ్డివాడు ఉన్న చోటికి ఆ వీధిలోని ఎదురుగా నిలబడున్నాడు. కొంత దూరంలో గుడ్డివాడు ఉన్నాడు. ఇది ఇంకా పెద్దగా ఎప్పుడైతే యేసు ప్రభు వస్తున్నాడని చెప్పి ఆ గుడ్డివాడికి ఆ పక్కన వాళ్ళు చెప్పారు, ఇంకా పెద్దగా రావడం మొదలు పెట్టాడు. ఆ పక్కన అంటారు, రే గుడ్డడా, నీకోసం కాదు, అది పెద్ద పెద్ద వాళ్ళ కోసం వస్తాడు, నువ్వు గుడ్డోడివి, నువ్వు అడుగుతున్నవాడివి, నీకోసం దేవుడు రావట్లేదునా అంటున్నారు. అందరూ నోరు మూసుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళు ఎప్పుడైతే నోరు మూసుకుంటారు, ఇంకా ఎక్కువగా అతను అరవటము, యేసయ్యా దావీదు కుమారుడా నన్ను బాగు చేయ్యా అని ఇంకా గట్టిగా పిలుస్తూ ఉన్నాడు యేసు ప్రభువారిని. యేసు ప్రభువారిని పిలుస్తున్నాడండి. చూశారండి, నువ్వు కూడా పిలిస్తే యేసు ప్రభువారు వస్తారు. అయితే గుడ్డివాడు పిలిచినట్టు మొదలుపెట్టి కన్నీరు విడిచి పిలుస్తున్నావా యేసు ప్రభుని, దేవుణ్ణి? ప్రియమైన దేవుడు పెట్టారా, గమనించండి. గుడ్డివాడు ప్రార్థన యేసు ప్రభు యొక్క మహాదేవుడైన సృష్టికర్తైన యేసు ప్రభు చెవుల్లో పడింది. ఆయన గుడ్డివాడి ప్రార్థన, గుడ్డివాడి ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఆలకిస్తాడు. నువ్వు పిలవాలి. నువ్వు పిలవ, ఏ సమస్య ఉన్నా కానీ ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నీ సమస్యను తెలుస్తాడు, నేను బాగు చేస్తాడు. ఆయన పిలిస్తే పలిగే దేవుడు యేసు ప్రభు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ పిలిస్తే నీ దగ్గరకు వచ్చి మాట్లాడే దేవుడైనా, నీ సమస్యను ఎంతదైనా తీర్చే దేవుడు, నేను స్వస్థపరిచే మహాదేవుడు యేసు ప్రభు. ఇక్కడ చూడండి, వారందరూ నోరు మీద అలా మాకు చెప్తుంది. ఇంకా గట్టిగా పెట్టేసరికి చూడండి, ఆ గుడ్డివాడి ప్రార్థన, ఆ పిలుపు వెళుతున్న సృష్టికర్త పాదాలని ఆపేసేయండి. చూసారా? వెంటనే యేసు నిలిచి అతన్ని పిలవండి అని చెప్తాడండి. ఎప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళు ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి, ఏదో గుడ్డడా యేసుని పిలుస్తున్నాడు రాను. చూడండి, ఆ గుడ్డివాడి ఆస్తి ఎంత, ఆ గుడ్డివాడికి ఎంత ఆస్తి ఉందో తెలుసా? ఆ గుడ్డివాడికి ఒక కర్ర, ఒక చిన్న ప్లేటు, ఒక దుప్పటి, మాసిపోయిన చిరిగిపోయిన దుప్పటి, ఇదే అతని ఆస్తి. ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచాడని చెప్పాడో అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఆ కర్రని, ఆ దుప్పటిని, ఆ ప్లేట్ని ఇసిపారేసి పరిగెత్తుకుంటా, చూడండి, ఆత్మీయ నేత్రాలతో పరిగెత్తుకుంటా యేసు ప్రభు పాదాల మీద పడిపోయాడు. మరి ఎలా వచ్చాడు గుడ్డివాడు? కరెక్ట్గా ఎలా వచ్చాడు? అదే విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. నీ విశ్వాసం నేను బాగు చేస్తుంది. నీ విశ్వాసమే నీ సమస్యను తీర్చుద్ది. నీ విశ్వాసమే దేవుణ్ణి పిలుస్తుంది. నీ విశ్వాసమే నీకు అద్భుత కార్యం చేస్తుంది. అతని విశ్వాసం వెంటనే ప్రభు కాళ్ళ మీద పడిపోయండి. యేసు ప్రభువు అతన్ని పట్టుకొని పైకెత్తి అంటున్నాడు, నీకేం కావాలి? చూడండి, యేసు ప్రభు ముందున్నాడు. యేసు ముందు గుడ్డివాడున్నాడు. మరి గుడ్డివాడు కన్నులు లేవని యేసు ప్రభుకు తెలియదా? చెప్పండి, మరి ఎందుకు అడుగుతున్నాడు? నీకేం కావాలయ్యా? పిలిచాము, వచ్చాను, ఏం కావాలి నీకు? తెలియదా యేసు ప్రభుకి? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా మీకు? ఇంకా అతనిలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు యేసు ప్రభు. నేను చెప్తాను, నువ్వు కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, రోగంలో ఉన్నావా, ఇంకేదైనా దురాత్మతో బాధపడుతున్నావా, ఇంకా ఎంత ప్రార్థన చేసినా ఇంకా యేసు ప్రభు నీ దగ్గరికి రాలేదంటే ఇంకా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. అంతేగాని నీ పిలుపు వినలేదని, నీ ప్రార్థన వినలేదని నువ్వు అనుకోవద్దు. యేసు ప్రభు ఇంకా నిన్ను పరీక్షిస్తున్నాడు, ఇంకా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. సత్యాలండి,
గుడ్డివాడిని ఎదురుగా పెట్టుకొని వేసుకుని ఉంటాడు, నీకేం కావాలా అంటున్నాడు. అప్పుడు గుడ్డివాడు అన్నాడు, అయ్యా ఒకటే ఒక ఆశ నాకు ఉంది. ఏమిటి ఆశ అంటే, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. గుడ్డివాడు అంటున్నాడండి, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరున్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. ఇమ్మానుయేలైనా నా తోడు నీవయ్యా, ఇమ్మానుయేలైనా నా తోడు నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, గుడ్డివాడు అంటున్నాడు, యేసయ్యా నిన్ను చూసే నేత్రాలు నాకు ప్రసాదించయ్యా. ఏమంటున్నాడు? ఆయన డబ్బు అడగలేదు, ధనం అడగలేదు, ఇల్లు అడగలేదు, వాకిలు అడగలేదు, మంచి అమ్మాయిలు అడగలేదు, లేకపోతే ఇంకేమన్నా ధనలు బంగారము అవి ఏమి అందము ఐశ్వర్యము అడగలేదండి. ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు, ఏమడిగాడు? నిన్ను చూసే నేత్రాలు నాకు దయచేయ బ్రహ్మ, నిన్ను చూసే నేత్రాలు సారా, నిన్ను చూస్తే సారా నాకు ఈ లోకంలో ఏది వద్దయ్యా, నిన్ను చూసే నేత్రాలు నాకు సారయ్యా. అప్పుడు యేసు ప్రభు ఆయన కన్నుల మీద చేయి పెట్టి అంటాడు, నీ విశ్వాసం స్వస్థపరిచింది, నీవన్నట్టుగానే నీకు చూపు కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుడు కదా, ఎప్పుడైతే అలా చేయి పెట్టి ఆ మాటను తీసాడో వెంటనే ఆ గుడ్డివాడు చూడటం మొదలుపెట్టాడు. ఇంకా ఆనందానికి అవతల్లావు గట్టిగా యేసు కాళ్ళ మీద పడిపోయాడు. యేసయ్యా నిన్ను వదిలిపెట్టయ్యా అంటున్నాడు, నీతో వస్తానని అంటున్నాడు. నాకు ఈ లోపల ఏది వద్దయ్యా, నువ్వు ఉంటే నాకు సాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టి గుడ్డివాడండి, మధ్యలో గుడ్డితనం కాదు, పుట్టి గుడ్డివాడు. పుట్టి గుడ్డివాడు ఎక్కడైనా చూసినట్టు, పుట్టి గుడ్డివాడిని ఏ డాక్టర్ని బాగు చేసినట్టు, ఏ మంత్రుడైనా బాగు చేసినట్టు, ఏ ఆయుధమైన పుట్టి గుడ్డివాడిని బాగు చేసినట్టు మీరు విన్నారా, చూసారా? నా కానీ యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయనకు అసాధ్యమైన కనుక ఆయన బాగు చేశాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నాతో కాదు నువ్వు రావాల్సింది, నీ ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో వాళ్ళకి సాక్ష్యం చెప్పు, సాక్షిగా ఉండు, నువ్వు అనేకులకి సాక్ష్యం చెప్పు అని చెప్పి అతన్ని పంపివేస్తాడు. ప్రియమైన దేవుడు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వెలుగెత్తి మొదలుపెడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎవరైనా యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. ఎటువంటి సమస్య ఉన్నా కానీ యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. అయితే నువ్వు యేసు దగ్గరికి రాలేకున్నా కానీ, నువ్వు ఎక్కడున్నా కానీ, రాలేని పరిస్థితిలో ఉన్నా కానీ, నువ్వు పిలువని, నువ్వు ప్రార్థన చేయండి, ఎలుగెత్తి విశ్వాసంతో పిలువు, ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఈ సమస్యని